గౌరవనీయులు నేటి అడుగడుగున గుడి ఉంది అనే పుస్తకానికి ఆవిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సభాధ్యక్షులు పెద్దలు ప్రజ్ఞాభారతి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు భాస్కర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి మరో పెద్దలు, సిద్దిపేటలో పరిచయం అక్కర్లేనటువంటి పెద్దలు గౌరవనీయులు తడకమట్ల ఈశ్వరయ్య గారు, పుస్తక పరిచయం చేసినటువంటి పెద్దలు, గురుతుల్యులు. సో వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువనే. నాలాంటి అనేక మంది యువకులకి భాషను అక్షరాలని నేర్పించి సబ్జెక్ట్ మీద కమాండ్ ఇస్తున్నటువంటి పరోక్ష గురువు. మేమంతా వారికి ఏకలవ్య శిష్యులుగా ఉన్నామని చెప్పుకోవడానికి ఎట్లాంటి సందేహం అవసరం లేదు. ఏ సబ్జెక్టు మీద ఎప్పుడైనా అనుమానం వస్తే రాకాజీ దీని మీద ఏం మాట్లాడాలి అని అడిగినప్పుడు 24/7 యూట్యూబ్ ఛానల్ లాగా 24 గంటలు ప్రతిరోజు ప్రతి నిమిషంలో మేము ఎప్పుడు కాల్ చేసి ఒక సబ్జెక్ట్ మీద మాకు ఇబ్బంది ఉంది రాకాజీ అని అడిగినప్పుడు దేశ చరిత్ర గురించి కానీ, సంస్కృతి, సాంప్రదాయాలు, రాజ్యాంగం, ఇది అది అని ఏం సందేహం లేదు. ఏం సందేహపడాల్సినటువంటి అవసరం లేకుండా మాకందరికీ ఒక నిఘంటువులాగా దోహదపడుతున్నటువంటి పెద్దలు గౌరవనీయులు రాకాజీ రాసినటువంటి పుస్తకం అడుగడుగున గుడి ఉంది అనేటువంటి పుస్తక ఆవిష్కరణ ఈ కార్యక్రమంలో నన్ను వారి ముందు మాట్లాడమని పిలవడం అనేది కొంచెం నాకు ఇబ్బందిగానే ఫీల్ అవుతాను భాస్కర్ రెడ్డి గారు. ఎందుకంటే నేనేం మాట్లాడినది హనుమంతుని ముందు కుప్పిగంతులు వేసినట్టుగా నేను భావిస్తాను. వారు స్టేజ్ మీద లేకపోతే మాట్లాడడం వేరు, వారు స్టేజ్ మీద ఉంటే మాట్లాడడం వేరు. అది కొంచెం ఇబ్బంది. అందుకని దయచేసి వేదిక ముందున్నటువంటి వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి పెద్దలు, మిత్రులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, పుస్తక ప్రియులు. ఎందుకంటే అంతే ఇప్పుడు ఎవరికి పుస్తకం చదివేంత ఓపికలేదు. జేబులో 2 సెల్ ఫోన్లు ఉంటాయి, ఏదైనా ఉంటే గూగుల్ అమ్మ ఉంటుంది. మనకి ఏం డౌట్ వచ్చినా గూగుల్ని కొట్టుకునే పరిస్థితికి వచ్చింది తప్ప పుస్తకాలు చదివేటువంటి రోజుల నుంచి మళ్ళీ మనం దూరం అయిపోయాం. కొంత కరోనా పుణ్యమా అని మళ్ళీ కొంచెం అంతరించిపోతున్నటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, కుటుంబాలు, కుటుంబ వ్యవస్థ, జాయింట్ ఫ్యామిలీస్ అనేవి మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చింది. నేను సైన్స్ టీచర్గా చాలాసార్లు చెప్తా ఉంటాను, పెరుగుట విరుగుట కొరకు ఏం చెప్తారు. నేను బాగున్నానా, మా వాడ బాగుందా, నేను నాకు ఇద్దరని పరిగెత్తినటువంటి ప్రపంచాన్ని తిరిగి ఒక జాయింట్ ఫ్యామిలీస్ వైపు నెట్టింది కరోనా పాండమిక్ సిచ్యువేషన్. ఒక రకంగా కరోనా మనకు కొన్ని మంచి పనులే నేర్పించిందని నాలంటోనైతే అనుకుంటా ఉన్నాను. మీరు ఎంతమంది అగ్రి అవుతారో అగ్రి గారు నాకు తెలియదు. ఇకపోతే ఈరోజు నాకు ఇచ్చినటువంటి కాలాంశం భారత్ లౌకిక దేశం, రాజ్యాంగపరమైనటువంటి అంశాలు. నేను యాక్చువల్గా రాకాజీ స్పీచ్ ఇందామని వచ్చినాను. నేను రేపు రెడ్డి ల్యాబ్స్ అనేటువంటి ఒక కంపెనీలో యూనియన్ ఎన్నికలలో పోటీ చేస్తూ ఉన్నాను ప్రెసిడెంట్గా. సో వర్కర్స్ అందరినీ తీసుకొని వచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టున్నారు. నేను 7 o'clock అక్కడ జాయిన్ కావాలి. కానీ కార్యక్రమం రాకాజీది కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో అంగీకరించిన తర్వాత నాకు రేపు రెడ్డి ల్యాబ్స్ ఎలక్షన్స్ డేట్ వచ్చింది. సో రేపే ఎలక్షన్స్ కాబట్టి నేను సాధ్యమైనంత తొందరగా ఇందాక వారు చెప్పినటువంటి 108 ప్రదక్షిణలు చేసే గుడికి సమీపంలో ఒక ఫ్రెండ్ ఒక వ్యవసాయ క్షేత్రంలో దాదాపు 200 మంది వర్కర్స్ని తెచ్చి అక్కడ ఉంచడం జరిగింది. నేను భోజన కార్యక్రమానికి వాళ్ళతో కలిసి వెళ్ళాల్సి ఉంటుంది. దాదాపు 150 కిలోమీటర్లు 2.5 గంటలు పరిగెత్తాలి. 7కు ఉంటా అని చెప్పినాను. అందుకని ఈరోజు మాట్లాడే మూడు అనేది రావట్లేదు. కానీ పెద్దలందరూ కూడా పిలిచి మాట్లాడమని చెప్పినారు. అది దట్టు నాకు ఇష్టమైనటువంటి కాన్స్టిట్యూషన్ గురించి కాబట్టి 2 లైన్లు చెప్పి వెళ్ళే కంటే ముందు మాట రాకాజీ పుస్తకంలో వారు ఒక ముందు మాట రాసింది. ఆ ముందు మాటలో వారు ఏం చెప్పిందంటే, నచ్చితే అక్షింతలు వేసి ఆశీర్వదించండి, షడగోపం పెట్టి శతాయుష్మాన్ అని దీవించండి, మీ అభిమానం అనే తీర్థాన్ని పోయండి, ఆత్మీయత అనే ప్రసాదాన్ని పంచండి. ఇది రాకాజీ కంటే ఎక్కువ మాకు రాజకీయ నాయకులకు ఉపయోగపడాల్సినటువంటి సెంటెన్సెస్ ఇవి. మీరు మమ్మల్ని ఆదరించాలి, ఆశీర్వదించాలి. ఎందుకంటే వాళ్ళు ఇందాక మాట్లాడుతున్న పరిణామ క్రమంలో ఒక మాట చెప్పిండ్రు. భగవద్గీతను పోలిస్తూ 10వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఏం చెప్పిండు అని చెప్తున్నప్పుడు లీడర్ అంటే ఎవరు అని చెప్పిండు. నడిపించేటోడే నాయకుడు అనుకుంటాను నేను, ఏ రంగంలో అయినా సరే. అది టీచర్ నాకు చాలా ఇష్టమైనటువంటి వృత్తి. ఎందుకంటే సమాజాన్ని నడిపిస్తాడు. ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్ అని చెప్తాడు. ఇక్కడ నాకు కొంతమంది స్టూడెంట్స్ టీచర్లుగా ఉన్నారు, నాకు కొంతమంది క్లాస్మేట్స్ టీచర్స్ కూడా ఈ సమావేశ మందిరంలో ఉన్నారు. అన్నిటికంటే గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఎందుకంటే ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్. అట్లా నేను అనేక మందికి నన్ను నేను ఏకలవ్య శిష్యునిగా నేర్చుకుంటా వారి నుంచి. వారితో ప్రత్యక్ష పరిచయాలు తక్కువ ఉన్నప్పటికీ కూడా ఏదైనా సబ్జెక్ట్ మీద అవగాహన కావాలనుకున్నప్పుడు వారిని ఫాలో అవుతూ ఉంటాను. అట్లాంటి వారిలో పెద్దలు రాకా గారు ఒకరు. వారు రాసినటువంటి ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించినటువంటి ప్రజ్ఞాభారతి సిద్దిపేట శాఖకు నమస్సుమాంజలు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి కాలాంశం భారత్ లౌకిక దేశం. సో చాలాసార్లు విన్నాం, చాలా టీవీ ఛానళ్ళలో చాలాసార్లు చర్చలు చేసుకున్నాం. దీన్నే ఇంగ్లీష్లో సెక్యులరిజం అని చెప్తారు. ఎక్కడిది సెక్యులరిజం, ఎక్కడికి వెళ్ళి వచ్చింది? భారత రాజ్యాంగం రాసిన రోజు సెక్యులరిజం అనేటువంటి పదం ఉందా?
సెక్యులరిజం అనేటువంటి పదం భారత రాజ్యాంగంలోకి ఎందుకు వచ్చింది అనేది చాలా సందర్భాల లోపల, చాలా టీవీ ఛానల్స్ లోపల మనం డిబేట్లలో చూసినాం. సెక్యులరిజం అనేటువంటి పదం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి భారత రాజ్యాంగం ఆమోదించబడిన సుమారు 26 సంవత్సరాల తర్వాత అడిషనల్గా వచ్చి చేరినటువంటి ఒక కొత్త పదం సెక్యులరిజం అనేటువంటి పదం. సో ఎందుకు చేర్చినారు, ఎందుకు చేర్చాల్సి వచ్చింది, ఆ రోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది, ఎమర్జెన్సీ తర్వాత వచ్చినటువంటి పాలకులకు ఉన్నటువంటి కష్టాలు నష్టాలు ఏంది అనేది మీకు అందరికీ తెలుసు. సెక్యులరిజం అనేటువంటి ముసుగు లోపల మన దేశంలో ఏం జరుగుతుందో కూడా మీకు అందరికీ తెలుసు. పాస్ట్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. గతం వద్దు, మనకి నడుస్తున్నటువంటి చరిత్రనే చూస్తే గత 2-3 నెలలుగా కూడా ఇదే సెక్యులరిజం మీద పంచాయతీ నడుస్తూ ఉంది. నిన్న ఫుల్ స్టాప్ పెట్టినట్టుంది కర్ణాటక హైకోర్టు, దానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. ప్రతి చోట ఈ దేశంలో పుట్టినటువంటి ప్రజలందరూ కూడా సమానంగా ఉండాలి, సమానమైనటువంటి హక్కులు కలిగి ఉండాలని కోరుకున్నది భారత రాజ్యాంగం. గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అయితే మధ్యలో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి లౌకికం సెక్యులరిజం అనేటువంటి పదాన్ని తీసుకొని వచ్చి భారత రాజ్యాంగంలో చేర్పించడం జరిగింది. సో ఇది మంచిదా చెడ్డదా అనేటువంటి డిబేట్లకు పోతే ఆ రోజు పార్లమెంట్ లోపల పదాన్ని చేరాలా చేర్చకూడదా అనే సందర్భం వచ్చినప్పుడు ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. మీకు తెలుసు, డెమోక్రసీలో మెజారిటీ సభ్యులు ఒప్పుకున్నారు కాబట్టి భారత రాజ్యాంగానికి జరిగినటువంటి సవరణ 42వ అధికరణం ద్వారా సెక్యులరిజం అనే పదం మన రాజ్యాంగంలోకి వచ్చి పడింది. సో మనకి ఇష్టమున్నా లేకున్నా, కష్టమున్నా పొద్దున్న లేస్తే సెక్యులర్ అనే పదం మాట్లాడలేకుండా ఉండలేనటువంటి పరిస్థితుల్లోకి వచ్చినాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం అందరం కూడా చాలా విషయాలు మారాలని, భారత రాజ్యాంగం లోపల కూడా అనేక అంశాల లోపల చర్చ జరగాలని, ఇట్లాంటి కొన్ని పదాలు ఏవైతే సమాజానికి నష్టం కలిగించేటువంటి పదాలు బలవంతంగా చొప్పించబడ్డాయో అట్లాంటి పదాల మీద చర్చ జరగాలని చాలామంది కోరుకుంటా ఉన్నాం. రాజ్యాంగం చాలాసార్లు సవరించబడింది, ఇప్పుడు కూడా సవరించడానికి ఆస్కారం ఉంది. సందర్భాన్ని బట్టి సవరిస్తూ వస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి అనేక బిల్లుల మీద అనేక సందర్భాల లోపల మనం చర్చ చేసుకున్నాం. దాంట్లో ఒకటి అబ్రిగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 అండ్ 35A ఆర్టికల్ని మనం రద్దు చేయడం జరిగింది. దాని తర్వాత ఈ దేశం లోపల ఏదైనా సాధ్యమే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల ఏదైనా చేయడానికి అవకాశం ఉంది అని ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తూ వచ్చినారు. మొదటిసారి 273 సీట్లు ఇచ్చినటువంటి ఈ దేశ ప్రజలు మోడీ గారు మరిన్ని మంచి చట్టాలు తీసుకురావాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో 303 పార్లమెంట్ సీట్లకి భారతీయ జనతా పార్టీని సోలోగా పెంచింది. ఈ 303 వచ్చేసరికి 353 అయితే అనేటువంటి సంపూర్ణమైన విశ్వాసంతో మేమందరం ముందుకెళ్తాము. దానికి సెక్యులరిజానికి ఏం సంబంధం అని అంటే, నాకున్న అంచనా మేరకు నరేంద్ర మోడీ గారు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వచ్చి దేశం ఈ 2 సంవత్సరాలుగా అతలాకుతలం కాకపోతే ఈపాటికే ఒక 2 మనందరం కోరుకుంటున్నటువంటి 2 బిల్లులు భారత పార్లమెంట్లో ఈపాటికే ఇంట్రడ్యూస్ అయి ఉండేటివి. ఏ రకంగానైతే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ ఈ దేశ ప్రజల మది లోపల ఒక గొప్ప నిర్ణయాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకున్నారో చాలామంది పెద్దలు చెప్తారు. రాకా గారి లాగానే నేను బాగా ఇష్టపడేటువంటి ఇంకొక రాజకీయ నాయకుడు గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు. నేను ఆర్టికల్ 370 రద్దు తర్వాత చాలా చోట్ల ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 రద్దు మీద ఇట్లాంటి అనేక సమావేశాలకి నన్ను వక్తవ్య పిలుస్తున్నటువంటి పరిణామ క్రమంలో నేను కూడా నిత్య విద్యార్థిని ఫీల్ అవుతూ ఒకరోజు వెంకయ్య నాయుడు గారిని అపాయింట్మెంట్ అడిగాను. ఉపరాష్ట్రపతిగా ఉన్నారు వారు. వెంకయ్య నాయుడు గారి దగ్గరికి వెళ్ళాను. సార్, మీరు చెప్తే బాగుంటుంది, నాకు నేను రోజు మాట్లాడుతూనే ఉన్నాను సబ్జెక్ట్ మీద, ఇంకా మీ నుంచి ఆ బిల్లుని ఇంట్రడ్యూస్ చేసిన సందర్భంలో రాజ్యసభలో మీరు చైర్మన్ కుర్చీలో ఉన్నారు, మీ నుంచి ఇంకొంచెం నేర్చుకుంటే నేను ప్రజలకు బాగా చెప్పగలుగుతాను అనేది నా ఉద్దేశం సార్ అని అపాయింట్మెంట్ అడిగితే ఇచ్చారు. ఒకరోజు ఈవినింగ్ 4 o'clock ఇచ్చారు, 15 minutes టైం ఇచ్చారు. నేను పోయిన తర్వాత వారితో మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఆర్టికల్ 370, 35A గురించి మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత దాదాపు 2.5 గంటలు చెప్పారు వారు నాకు. చిన్నప్పుడు నెల్లూరులో మొదలైనటువంటి మా రాజకీయ ప్రస్థానంలో మేము గోడల మీద రాష్ట్రంలో రఘు ఏమని రాష్ట్రాలు, స్వయం సేవకులంతా గోడల మీద ఏమని రాష్ట్రాలు, ఏం రాష్ట్రాలే మళ్ళీ. సో ఆర్టికల్ 370ని రద్దు చేయాలి, జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగం చేయాలని నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి గోడల మీద రాష్ట్రాన్ని రఘు. బహుశా దేవుడు ఏం చేసినా చాలా దూరం దేటి ఆలోచించి చేసి ఉంటాడు. గోడల మీద రాసేసినటువంటి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదనే నన్ను ఉపరాష్ట్రపతి చేసినప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. నన్ను క్రియాశీల రాజకీయాలకి పక్కకి జరుపుతున్నారని, నాకు మోడీ గారికి ఏదో గ్యాప్ ఉందని, ఇట్లా రకరకాల కుహాన లౌకికవాదులు చాలామంది చాలా రకాలుగా చెప్పింది రఘు. బట్ ఏ డే కేమ్, ఎప్పుడైతే ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని గౌరవ ప్రధానమంత్రి గారు వారి ఇంటికి వచ్చినారు. ఇవన్నీ ఆఫ్ ది రికార్డ్, మీరు అందరు బయట చెప్పాల్సినవి కావు. ప్రధానమంత్రి గారు రేపు బిల్ ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు. సాయంత్రం 6 గంటలకి
వెంకయ్య నాయుడు గారి ఇంటికి పోతారు, ఉపరాష్ట్రపతి గారి ఇంటికి పోయి ఫస్ట్ ఆ బిల్లు మీకు తెలుసు రాష్ట్రపతి రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టబడుతుంది. ఆ రోజు ముందు రోజు వెంకయ్య నాయుడు గారిని వారు కలిసిన సందర్భంగా వెంకయ్య నాయుడు గారు ఆ రాత్రి మొత్తానికి నిద్రపోలేదని చెప్తారు. తెల్లవారుజామున 4 వరకు నా చేతుల మీదుగా ప్రతి స్వయం సేవకుడు, ప్రతి హిందూ కలలు కన్నటువంటి ఆర్టికల్ 370 రద్దు అనేటువంటి బిల్లు నా చేతుల మీద నేను రాజ్యసభలో చైర్మన్గా ఉన్నప్పుడు జరగబోతుంది అనేటువంటి ఉద్విగ్న వాతావరణం లోపల నేను నిద్రలేని రాత్రులు గడిపిన రఘు. ఆ రోజు మొత్తానికే పోలేదు. నా కూతురు బాగా ఎక్సైట్ అయింది. ఎయిమ్స్ నుంచి డాక్టర్లను పిలిచింది, ప్రతి నిమిషానికి పల్స్ చూడాల్సిన పరిస్థితి వచ్చింది. దిస్ వాజ్ మై సిచ్యువేషన్ అని చెప్పినారు. అంటే అంత ఉద్విగ్న పరిస్థితుల్ని వెంకయ్య నాయుడు గారు లాంటి వ్యక్తి, జనరల్గా వారు గలగల బారే సెలయర్ లాగా ఉంటారు, రాకా గారు లాగానే మైక్ పడితే ఏ సబ్జెక్ట్ అయినా అనర్గళంగా మాట్లాడేటువంటి వెంకయ్య నాయుడు గారు కూడా అంత కదిలిపోయినారంటే ఆ రోజు అనుకున్నాడంట, బహుశా మోడీ గారు నన్ను ఉపరాష్ట్రపతి చేసింది బహుశా స్వయం సేవకులందరి కళ, ఈ భారతీయులందరి కళ ఆర్టికల్ 370 రద్దు చేసేటువంటి గొప్ప కార్యక్రమం నా చేతుల మీద జరగాలని దేవుడు రాసిందని అనుకుంటున్నాను, నా జన్మ ధన్యమైందని చెప్తూ కళ్ళకి నీళ్ళు తీసుకుంటారు వెంకయ్య నాయుడు గారు. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఏదో చెప్పాలి, ఎగ్జాగరేట్ చేసి చెప్పాలని చెప్తలేను. అట్లా ఈ సెక్యులరిజం అనేది ఉండాలా ఉండకూడదా భారత రాజ్యాంగంలో దీని మీద చర్చ జరుగుతూ ఉంది చాలా రోజుల నుంచి. నేను 370 నుంచి సెక్యులరిజం వైపు ఎందుకు వస్తా ఉన్నా అంటే రేపు ఇప్పుడు కాకపోతే బహుశా ఇంకెప్పుడు రాదు, మోడీ గారి హయాంలో తప్ప ఇంకెప్పుడు కూడా సంస్కరించబడినటువంటి అనేక బిల్లుల మీద మనం చర్చ జరపాల్సినటువంటి అవసరం ఉంది. రాకా గారు ఆశీర్వదించినట్టు మీరు అందరూ ఆశీర్వదిస్తే బహుశా భవిష్యత్తులో రాకా గారు కోరుకున్నట్టు మన మెదక్ జిల్లా ప్రజలందరూ కోరుకుంటే పోతేనేమో పార్లమెంట్కి నాకు తెలియదు. కానీ ఒకవేళ అట్లాంటి సందర్భం వచ్చే కంటే ముందే, నేను పార్లమెంట్ పోయే కంటే ముందే ఈ టెన్యూర్లోనే ఒక 2 మంచి బిల్లులు రావాలని, వస్తాయని ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నా. దాంట్లో సెక్యులరిజం మీద సమీక్ష జరగాలని కూడా నేను సంపూర్ణంగా విశ్వసించేటువంటి వ్యక్తిని. మతం అనేటువంటి అంశాన్ని ప్రతి వ్యక్తి తనకు నచ్చినటువంటి మతాన్ని ఆచరించుకునేటువంటి స్వేచ్ఛను, సమానత్వాన్ని భారత రాజ్యాంగం ఇస్తుంది. దాని అర్థం రోడ్డు మధ్యలో రంగేసి, ఆకుపచ్చ రంగేసి 2 జెండాలు పెట్టి ఇక్కడ మేము ప్రార్థన చేస్తా ఉన్నాం, దీన్ని ఎవరు ముట్టొద్దు, రోడ్డు వెడల్పు చేయడం అనే దాన్ని వాడుకోవడాన్ని చాలా మంది ఏమనుకుంటారంటే ఇదే సెక్యులరిజం అనుకుంటారు. 2 జెండాలు కట్టి 2 రాళ్ళకి సున్నాలు వేసేస్తే అయిపోయింది, అక్కడ దేవుడు వెలిసిపోయింది కాబట్టి ఎవరు ముట్టొద్దు, అక్కడ రోడ్డు వెడల్పు చేయొద్దు, స్కూల్ కట్టొద్దు, బడి కట్టొద్దు, ఇంకేం చేయొద్దు, ఇది మా హక్కు అని తీసుకొస్తా ఉన్నారు. చాలా మందికి తెలిసింది ఇదే సెక్యులరిజం అని. సెక్యులరిజం అంటే మెజారిటీ ప్రజల హక్కుల్ని కాలరాసి మైనారిటీ ప్రజల హక్కులని కాపాడడమే సెక్యులరిజం అనేటువంటి స్థితికి ఈ సమాజాన్ని టీవీ ఛానళ్ళు, పేపర్లు తమ చర్చల ద్వారా దిగజార్చినాయి. బట్ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ దట్ ఈస్ నాట్ కాల్డ్ ద సెక్యులరిజం. సెక్యులరిజం అంటే ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ఆచరించుకోవడానికి స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ విత్ ఇన్ ద 4 walls కన్ఫైన్ అయితే మంచిది అనేది నేను అనుకుంటాను, నేను కోరుకుంటాను. మీకు నచ్చిన దేవుని మీరు మీ ఇంట్లో పూజించుకోండి, అంతేగాని ఆ దేవుని తీసుకొని రోడ్డు మీదకి తీసుకొని వచ్చి రకరకాలైనటువంటి తప్పుడు పనులకి మీరు సెక్యులరిజం అనే పదాన్ని వాడుతూ పొద్దున్న లేస్తే మేము మైనార్టీలం కాబట్టి మా మీద దాడి చేస్తూ ఉన్నారు, ఈ దేశంలో సెక్యులరిజానికి రక్షణ లేకపోతా ఉంది, సెక్యులరిజాన్ని తొలగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది దుర్మార్గులు అయితే టీవీలలో చెప్తారు, ఇక రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తారు, నాకు పూర్తి రాజ్యాంగం వస్తుంది, రాజ్యాంగానికి ఆశాయీకరణ అయిపోతుందని చాలామంది ద సోకాల్డ్ కుహానా లౌకికవాదులు మాట్లాడుతూ ఉంటారు. మరి నేను అడుగుతున్నా, మీ అందరూ కూడా రేపు చర్చ పెట్టాలి సమాజం లోపల. మనం ఒక మాట మాట్లాడితే ఇన్ని మాటలు మాట్లాడేటువంటి ద సోకాల్డ్ ఇంటలెక్చువల్స్, పొద్దుగా లేచి మాట్లాడేటువంటి మేధావులు నాకంటే ఎక్కువ మీకే తెలుసు, వాళ్ళందరూ కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చాలి, కొత్త రాజ్యాంగాన్ని రాయాలి అని అన్న రోజు మరి ఒక్క సెక్యులరిజం కూడా మాట్లాడలేదు. హైదరాబాద్ ఎంపీ మాట్లాడలేదు, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే మాట్లాడలేదు. సెక్యులరిజం ఉంటుందో ఉండదో దాని లోపల కూడా ఎవరు మాట్లాడడానికి మానసికంగా సిద్ధంగా లేదు. కానీ భారతీయ జనతా పార్టీ తన ఎజెండాలో చెప్పింది, తన జెండాలో చెప్పింది, వీలైతే ఈ సెషన్లోనే రావాలని నేను కోరుకుంటున్నా, వస్తుందని విశ్వసిస్తా ఉన్నా. యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ దేశానికి శ్రీరామ రక్ష అని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. యూనిఫామ్ సివిల్ కోడ్ రావాల్సిందే, యూనిఫామ్ సివిల్ కోడ్ మీద చర్చ జరగాల్సిందే. అప్పుడే సెక్యులరిజం అర్థమైంది, సెక్యులరిజం అనే పదం ఉండాలా ఉండకూడదు అనేటువంటి చర్చ కూడా భారత పార్లమెంట్ లోపల జరగాలని కోరుకుందాం. పూర్తి ప్రజాస్వామికవాదిగా డెమోక్రటిక్ సిస్టమ్ లోపల సెక్యులరిజం అనే పదానికి సంబంధించినటువంటి అంశం మీద చర్చ జరగాలని, ఆ చర్చ విస్తృత ప్రాతిపదికన జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. యూనిఫామ్ సివిల్ కోడ్ని ఈ సెషన్ లోపల తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఆలోచన చేయాలి, చేస్తుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అట్లే యూనిఫామ్ సివిల్ కోడ్తో పాటు 1 నేషన్ 1 ఎలక్షన్ వైపు కూడా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే చెప్పల చిత్తులైనటువంటి పాలకులు ఒకసారి 9 నెలల ముందు ఖాళీ చేస్తామంటున్నారు, ఒకసారి ఏడాది ముందే చేస్తామంటున్నారు, ఎవరు ఎప్పుడు చేస్తామంటున్నారో రాజ్యాంగం అనేటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని రకరకాలుగా మాట్లాడుతూ ఈ దేశ అభ్యున్నతి లోపల కొన్ని పదాలు ఆటంకాన్ని కలిగిస్తూ ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా ఖచ్చితంగా చర్చ జరగాలి.
దాంట్లో మొదట చర్చ జరగాల్సినటువంటి అంశం ఏదైనా ఉందంటే సెక్యులరిజం అనే పదం మీద చర్చ జరగాలి. ఈ సెషన్లోనే నాకు విశ్వాసం ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ మీద భారత పార్లమెంట్ దద్దరిల్లబోతా ఉంది. మనం కూడా అందరం దాని దిశగా ప్రజల్ని చైతన్యవంతులు చేసే దిశగా ముందుకు పోవాలని చెప్పి నేను మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకా సెక్యులరిజం గురించి నేనేం మాట్లాడినా చాలా మంది వీడియో తీస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో పోతుంది కాబట్టి రేపటి నుంచి గొడవ జరుగుతుంది. అందుకని ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం, సెక్యులరిజం అనే పదం గురించి మనం ఏదో చెప్పాలనుకోవడం నాకైతే ఇష్టం లేదు. బట్ ఐ వాజ్ కాల్డ్ యాజ్ ఎ గెస్ట్ కాబట్టి 2 మాటలు చెప్తామనుకుని వచ్చినాను. నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు. ఈ దేశంలో ఎవరికి నచ్చిన మతాన్ని వారు ఆచరించుకోండి అని చెప్పి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫెసిలిటీస్కి, సౌకర్యాలకి నేను వ్యతిరేకం కాదు. కానీ సెక్యులరిజం అనే పదం పేరిట మెజారిటీ ప్రజలకు హక్కులు ఉండవు, మైనారిటీలకు మాత్రమే హక్కులు ఉంటాయి అనేటువంటి పదం ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది తప్పు. దానికి తాజా ఉదాహరణ నిన్నటిదాకా జరిగినటువంటి హిజాబ్ వివాదం, కర్ణాటకలో జరిగినటువంటి వివాదం. అసలు హిజాబ్ గురించి నేను మొదటి రోజే చెప్పిన, టీవీ ఛానల్కి వచ్చి మీలో కొంతమంది వినుంటారు. ఇలా కర్ణాటకలో ఇంకా మొదలవుతుంది, జడ్జిల మీద కూడా కామెంట్లు మొదలు చేస్తారు. యాక్చువల్గా హిజాబ్ అనే వివాదం వచ్చింది మొట్టమొదట కోర్టుల దాకా వచ్చింది, కేరళలో వచ్చింది. కేరళలో ఇంటర్మీడియట్ అయిపోతున్నటువంటి 2 విద్యార్థులు డిగ్రీకి పోయే సందర్భం లోపల మా కళాశాల యాజమాన్యం మమ్మల్ని వాళ్ళని వేసుకునేటువంటి హిజాబ్ వేసుకొని కాలేజీకి రావద్దని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి కేరళలో 2018లో 2 ముస్లిం అమ్మాయిలు విద్యార్థినులు కేరళ హైకోర్టును ఆశ్రయిస్తారు. 2018లో ఢిల్లీలో అయితే నరేంద్ర మోడీ గారు ఉన్నారు, కేరళలో అయితే ఎవరున్నారో మీకు అందరికీ తెలుసు. ద సోకాల్డ్ సెక్యులరిస్టులు, ద సోకాల్డ్ కమ్యూనిస్టులు, ద సోకాల్డ్ సూడో ఇంటెలెక్చువల్స్ పాలిస్తున్నటువంటి కేరళ రాష్ట్రంలో 2018లో మమ్మల్ని హిజాబ్ వేసుకొని కాలేజీకి రావద్దంటున్నారని 2 ముస్లిం విద్యార్థులు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే ఒకటి, కేరళని ఆ రోజు పాలిస్తుంది లెఫ్ట్ వింగ్, పినరసు విజయన్ గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెండవది అదృష్టం చాలా గొప్పగా నేను చెప్తా, చాలాసార్లు చెప్పిన టీవీలలో కూడా, ఆ కేసు వేసినటువంటి బెంచ్ ఏదైతుందో ఆ బెంచ్ మీద ఉన్నటువంటి గౌరవ న్యాయమూర్తి కూడా అదే మతానికి సంబంధించినటువంటి వారు కావడం మనకు నిజంగా అదృష్టం. ఒకవేళ పొరపాటున, నేను మళ్ళీ చెప్తాను, ఒకవేళ పొరపాటున అక్కడ ముస్లిం జడ్జి గారు కాక హిందూ జడ్జి గారు ఉండుంటే 100 రకాలుగా మన మీద చర్చ పెట్టేవారు, 100 రకాలుగా ఆపాదన చేసేవారు. అదృష్టవశాత్తు ఆ కేసు 2 సంవత్సరాల పాటు విచారణ కొనసాగింది. దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప స్కాలర్లు, ఇంటెలెక్చువల్స్, సుబ్రహ్మణ్య స్వామి గారు లాంటి మేధావులు అందరూ వచ్చి ఆ పిల్లల తరఫున ఆర్గ్యుమెంట్స్ చెప్పారు. చివరికి జడ్జి గారు 2020-2021 మధ్యలో హిజాబ్ మీద కేరళ హైకోర్టు మొట్టమొదటిసారి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. నిన్న కర్ణాటక హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందో హిజాబ్ గురించి కేరళ హైకోర్టు కూడా అదే జడ్జిమెంట్ ఇచ్చింది. కేసు వేసిన వాళ్ళు 2 ముస్లిం విద్యార్థినులు, జడ్జిమెంట్ రాసింది గౌరవనీయులు ముస్లిం జడ్జి గారు రాసింది. మరి అంత జరిగితే పేపర్లలో ఇంత రిపోర్ట్ కాలే, విషయం ఇంత కూడా రిపోర్ట్ కాలేదు. కేరళలో హిజాబ్ గురించి వివాదం నడుస్తుందనే మాట బయటి ప్రపంచానికే తెలియదు. నేను టీవీ ఛానళ్ళలో చర్చ పెట్టిన తర్వాత అందరూ గూగుల్ అమ్మలో పెట్టి అప్పుడు సెర్చింగ్ మొదలుపెట్టి నిజమైన రఘునందన్ చెప్తుంది అబద్ధమా అని. ఆ పంచాయతీ కర్ణాటకకు వస్తే ఈరోజు కర్ణాటకలో కర్ణాటక ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి మన మీద బట్టగాల్సి మీద వారేయాలి కాబట్టి గల్లీలో ఉన్న కేసీఆర్ గారి నుంచి మొదలుకుంటే ఢిల్లీలో ఉన్న మమత దాకా ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ అంటే 5 రాష్ట్రాల ఎన్నికలలో గెలిచినందుకు హిజాబ్ అనేటువంటి వివాదాన్ని తీసుకొచ్చింది. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న కానీ ఇట్లాంటి పంచాయతీలు వస్తున్నాయని కొంతమంది మూర్ఖులు టీవీ ఛానల్ ముందుకు వచ్చి మాట్లాడారు. నేను ఫస్ట్ డే టీవీ ఛానల్ చర్చకు పోయిన రోజే చెప్పిన, అరే వారి ఇది మేమున్న కాడ రాలేదురా పంచాయతీ, 2018లో వచ్చింది, జర పుస్తకాలు వెనుకకు తిరిగేసి చూడుర్రి, పుస్తకం చదువుడు అలవాటు లేకపోతే జర గూగుల్ అమ్మ నన్ను అడుగుర్రా పోయి చెప్తుంది ఏం చెప్పినారు. అప్పుడు కొంచెం నోర్లు మూతపడి. అదృష్టం ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కర్ణాటక హైకోర్టు ఆ జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి మనం కొంచెం ప్రశాంతంగా ఉన్నాం. అదే ఎన్నికల కంటే ముందు జడ్జిమెంట్ వస్తే జడ్జిలకి సంబంధాలు అంటగడతారు, ఆ ఆర్గ్యుమెంట్ చేసిన అడ్వకేట్లకి సంబంధాలు అంటగడతారు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా అంటగడతారు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా మీకంటే, ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు హక్కులు లేవు. 80% ఉన్నటువంటి హిందువుల హక్కుల కోసం నేను మాట్లాడతా అంటే రఘునందన్ మతతత్వవాది అవుతాడు. కానీ 20% ఉన్నటువంటి వాళ్ళ కోసం హిజాబ్ వేసుకోవడం న్యాయమే అని టీవీలకు వచ్చి గొంతు చించుకొని అరుస్తే ఇది సెక్యులరిజానికి రఘునందన్ రావు వ్యతిరేకం అని చెప్పేటువంటి చాలా మంది కుహాన లౌకికవాదులు టీవీ ఛానళ్ళలో ఈ మధ్యలో కనబడతారు. కొంచెం దగ్గర నా దెబ్బకి నేనైతే ఏకంగా డైరెక్ట్ అటాకే మొదలుపెట్టిన చాలా మందిని. సార్ నీకు శాతనైతే కండువా వేసుకోనరా, నువ్వు పొద్దుగలైతే సిపిఎం పార్టీ సభ్యునివి, ప్రజాశక్తి ఎడిటర్వి, లేకపోతే ఇంకో దానికి ఎడిటర్వి, వీడికి వచ్చేమో విశ్లేషకుని ముసుగులో నన్నెందుకు తిడతావు, నీకు నిజంగా నన్ను తిట్టాలనే కోరుకుంటే నువ్వు ఏ పార్టీలో సభ్యునో చెప్పుకొని తిట్టు, నేను నీకు సమాధానం చెప్తా సార్ అని చెప్తా.
లేదు లేదు మీరు జర్నలిస్టులు కూడా కించపరుస్తారా అంటారు. నువ్వు జర్నలిస్ట్ అయితే అన్బయాసిడ్గా మాట్లాడు, లేదా నేను సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ని, పినరసు విజయన్ వస్తే ఈయన స్టే చేసుకొని ఎర్రకండువా వేసుకొని ట్రాన్స్లేషన్ చేస్తాడు. ఆయన తమిళంలో మలయాళంలో మాట్లాడితే ఈయన తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తాడు. ఈయన నేను అనలిస్ట్కి వచ్చిందండి, నేను న్యూట్రల్ పర్సన్ని, నా మీద కూడా ఇట్లా మాట్లాడతారా మీరు అంటాడు. నేను చాలా మందిని వ్యక్తిగతంగా కూడా దాడి చేసిన, నా మీద కూడా కొన్ని విమర్శలు వచ్చినాయి. వయసును గౌరవిస్తలేడు, ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు, అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఉన్నట్టు మాట్లాడితే నేను నీ వయసును గౌరవిస్తా, నాకంటే చిన్నోళ్ళని కూడా గౌరవిస్తా. కానీ నువ్వు టీవీలో కూర్చొని కేవలం మా మీద విషయం కక్కడానికి మాత్రమే వచ్చి పిల్లలకి, భావితరాలకి, తెలియని వాళ్ళకి అందరికీ సెక్యులరిజం అంటే ఇదేనేమో అనేటువంటి తప్పుడు అర్థాన్ని చెప్తున్న సందర్భం వచ్చినప్పుడు ప్రతి సందర్భం లోపల కూడా మనం అందరం కూడా చైతన్యవంతంగా ఉండాలి, మాట్లాడాలి. చాలా మంది మధ్యలో మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా చాలా మంది మాట్లాడాలి. సమాజం లోపల జరుగుతున్నటువంటి అనేక పొరపాట్ల విషయం లోపల ఈ మధ్యలో తెలంగాణలో నేను గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీ కొంచెం యాక్టివిటీస్ పెంచిన తర్వాత అందరూ ధైర్యంగా మాట్లాడడం మొదలు పెడతా ఉన్నారు. చాలా చోట్ల గుళ్ళపోయేటువంటి దారుల దగ్గర, అక్కడ అమ్మేటువంటి పండ్ల బండ్ల దగ్గర నుంచి మొదలుకుంటే చాలా చోట్ల ఏ బండి ఎవరిది అని తెలుసుకోవడానికి మన వాళ్ళు కూడా కొంత చైతన్యవంతమైన ముందుకు వచ్చింది. సరే, దానికి రాజకీయ రంగు పులిమి కొంతమంది మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేసినా మేము ఎక్కడ భయపెట్టలేం, ధైర్యంగా ముందుకు పోవాలని చెప్తా ఉన్నాం. నేను ఎక్కడ చర్చ ప్రారంభించినా, ఏడ టీవీ ఛానల్ చర్చకు పోయినా బరాబరి 185 అని చెప్తాను. నేను 80 అని చెప్పా. 185% ఉన్నటువంటి మెజారిటీ ప్రజల హక్కుల కోసం మాట్లాడడమే తప్పైతే నేను బరాబర్ మాట్లాడతా. రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం నాకు మాట్లాడే హక్కు ఇచ్చింది. నీకు సెక్యులరిజం ఎట్లా మాట్లాడే హక్కు ఇచ్చిందో నాకు ఆర్టికల్ 19 కూడా అట్లే మాట్లాడేటువంటి హక్కు ఇచ్చింది. కాబట్టి నేను బరాబర్ మాట్లాడతా అని చెప్తాను. నథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద సెక్యులరిజం. సెక్యులరిజాన్ని రాసినప్పుడు, సెక్యులరిజాన్ని భారత రాజ్యాంగంలో పెట్టినప్పుడు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే ఆ పదం అందులో చొప్పించబడింది అనేది ఫ్యాక్ట్. ఈ దేశంలో ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత, ఎమర్జెన్సీ పరిస్థితుల తర్వాత కాంగ్రెస్ వన్స్ దే వాంట్ టు రీగెయిన్ ఇన్ దిస్ కంట్రీ అన్నప్పుడు ఒక పదాన్ని తీసుకొని వచ్చి ఈ దేశంలో మెజారిటీ మైనారిటీ ఓట్ల కోసం మైనారిటీలను ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి మాత్రమే, వాళ్ళ మీద అసలు సిసలు ప్రేమ లేదు వాళ్ళకి. సెక్యులరిజం అనే పదం చూపించి మైనారిటీలను ఓటు బ్యాంకుగా బూచిగా చూపెట్టి కేవలం వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సెక్యులరిజం అనే పదాన్ని తీసుకొని వచ్చారు. కాబట్టి ఈరోజు మైనారిటీ సోదరులు కూడా ఆలోచించాలి. దేశంలో అనేక చోట్ల భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నప్పుడు టీవీలలో చర్చలు వస్తాయి. మీరు మణిపూర్లో ఎట్లా గెలిచిరు, లేకపోతే మీరు అస్సాంలో ఎట్లా గెలిచిరు, 40% క్రిస్టియన్స్ ఉన్న దగ్గర, 80% గోండులు ఉన్న దగ్గర, లేకపోతే 80% మైనారిటీలు ఉన్న దగ్గర బీజేపీ ఎట్లా గెలుస్తుంది, చాలా మందికి డౌట్ వస్తుంది. సో ద ట్రూ స్పిరిట్ ఆఫ్ సెక్యులరిజాన్ని మేము ప్రజలకు చెప్పుకుంటూ పోతా ఉన్నప్పుడు వాళ్ళు స్వాగతిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ దీని విషయంలో కూడా రైట్ ఉందని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి మెజార్టీ ప్రజలు మన వైపు వస్తూ ఉన్నారు, మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు, ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి సెక్యులరిజం ఈజ్ ఎ బిగ్ టాపిక్. సెక్యులరిజం మీద డిబేట్ జరగాల్సిందే. ఎక్కడ అవకాశం వచ్చినా భారతీయ జనతా పార్టీకి టీవీలు, ఛానళ్ళు, పేపర్లు లేవు కాబట్టి నేను ప్రతి చోట చెప్తా, మా బలం ఏంటంటే కార్యకర్తలే. ఆ కార్యకర్తలే కసీర్ కాడ మాట్లాడాలి, ఆ కార్యకర్తలే గ్రాండ్ హోటల్ కాడ మాట్లాడాలి, ఇరానీ ఛాయ్ కాడ మాట్లాడాలి. ఎక్కడైనా మాట్లాడాల్సింది, ఎక్కడైనా రీసౌండ్ రావాల్సింది కార్యకర్తల నుంచి రావాలి. ఇలాంటి న్యూట్రల్గా ఉండేటువంటి అనేక మంది మేధావులు, వివిధ వృత్తులలో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి టీచర్లు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, మా న్యాయవాద సహచర మిత్రులైనా యూ హావ్ టు ఓపెన్ యువర్ మౌత్. మీరు మాట్లాడకపోతే, ఇది మాట్లాడితే ఎవరేమనుకుంటారో అని అనుకుంటే ఈ సమాజానికి నష్టం కలుగుతుంది. కాబట్టి సెక్యులరిజం అనే పదం మీద, ట్రూ సెక్యులరిజం కోసం మనం అందరం మాట్లాడాలి. అవసరం ఉంటే సెక్యులరిజం గురించి భారత పార్లమెంట్ లోపల చర్చ జరగాలని కోరుకుందాం. ఇంకొంచెం మెజారిటీ ఇచ్చి భారత ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మూడోసారి ఆశీర్వదిస్తే ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిన సందర్భం వచ్చి ఈరోజు భారత పార్లమెంట్లోనే చర్చ జరగాలని కోరుకుంటా ఉన్నాను. ఆ రకంగా సెక్యులరిజాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా దయచేసి నాది ఒకటే విజ్ఞప్తి. నా ఉపన్యాసాన్ని సోషల్ మీడియాలో చూసినటువంటి వాళ్ళు ఎవరైనా ఏ రకమైనటువంటి కామెంట్స్ పెట్టినా నేను స్వాగతిస్తాను. ఐఎమ్ రెడీ టు డిబేట్ ఆన్ సెక్యులరిజం. నాకేం డౌట్ లేదు. సెక్యులరిజం మీద తెల్లారిదాకా మాట్లాడమన్నా నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సంఘటనను తీసుకొని వచ్చి మీరు దాన్ని భారతీయ జనతా పార్టీకి అట్రిబ్యూట్ చేసి, లేదా సెక్యులరిజానికి వ్యతిరేకంగా మేము పనిచేస్తామని చెప్పి మీరు చేసిన ప్రతి ప్రచారాన్ని నేను అనేక దఫాలుగా ఇప్పటికే తిప్పికొట్టున్నాను. కాబట్టి సెక్యులరిజం అనేటువంటి అంశం మీద దయచేసి మిత్రులందరూ కూడా ఇంకొంచెం ఎన్లైటన్ కావాలి. ఎందుకంటే ఈ పార్లమెంట్ సెషన్ మనందరి జీవితాల్లో ఒక గొప్ప మలుపును తీసుకొచ్చేటువంటి 2 బిల్లులకు వేదిక కాబోతుంది. కాబట్టి మనమందరం కూడా మరింత జాగరూకతమై ఉండి భారత రాజ్యాంగం లోపల బలవంతంగా 1976లో చొప్పించబడినటువంటి 42వ అధికరణం ద్వారా వచ్చినటువంటి సెక్యులరిజం పదం మీద మరికొంత డిబేట్ చేసి ప్రజల్ని చైతన్యవంతం చేద్దామని మీకు అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, రాకా గారి మాటలు వినాలని నాకు కూడా ఉంది మనస్ఫూర్తిగా. రాకా గారు చెప్తా ఉంటే అదొక జోలపాట వాడినట్టే ఉంటుంది. ఎంతసేపు విన్నా కానీ అబ్బా టైం అయిందా, ఆకలి అయిందా, వెళ్ళిపోవాలనేటువంటి
ఆ ఫీలింగే రాదు. నాకు కూడా మనస్ఫూర్తిగా రాకా గారి ఉపన్యాసం మొత్తం వినాలని ఉంది. కానీ నేను చెప్పినాను ఇందాకే మీకు, నేను ఒక అన్వాంటెడ్ కార్యక్రమం లోపల అనుకోకుండా ఇరుక్కొని పోయినాను. అంటే రాజకీయ నాయకులకు ఎలక్షన్స్ అనేవి తప్పవు కాబట్టి, రేపే ఎలక్షన్స్ ఉన్నాయి, పొద్దున 7 గంటలకి స్టార్ట్ అవుతాయి కాబట్టి దయచేసి సమావేశ మందిరం నుంచి మధ్యలో విరమించడానికి నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, దిస్ ఇస్ నాట్ ఏ పొలిటికల్ ఎక్స్క్యూజ్. ఇది నిజంగా కోర్టులో మధ్యాహ్నం వరకు ఆర్గ్యుమెంట్స్ అయినాయి రెడ్డి ల్యాబ్స్ ఎలక్షన్స్ గురించి. కోర్టు అటు ఇటు కాకుండా ఇచ్చింది. రేపు ఎలక్షన్స్ చేసుకోమన్నది, ఎల్లుండి రిజల్ట్ ఇవ్వకమని చెప్పింది. మళ్ళీ దాని గురించి కోర్టుకు పోవాలి. రేపు 17th మేమందరం కూడా రాష్ట్ర శాసనసభలో మా 3 శాసనసభ్యుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివరించిన తీర్పు నిరసనగా రేపు ఇందిరా పార్క్ దగ్గర నిరసన చేస్తామంటే ఇప్పుడే పోలీస్ కమిషనర్ గారు మెసేజ్ పంపించారు, టుమారోస్ యువర్ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ పర్మిటెడ్ అని మెసేజ్ పంపించారు. ఇందిరా పార్క్ దగ్గరికి రావద్దు అని మెసేజ్ పంపించారు. ఇగో ఇది సెక్యులరిజం ఈ దేశంలో. కేసీఆర్ గారు అనేటువంటి ముఖ్యమంత్రి పోయి, ఎమ్మెల్యేలు పోయి, ఎంపీలు పోయి కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని నోటికి వచ్చిన పదాలు తిట్టేందుకు ఇందిరా పార్క్ దగ్గర ట్రాఫిక్ జామ్ కాలేదట. మేము మీటింగ్ పెట్టుకుంటే మేము 3 శాసనసభ్యులం వచ్చి మా బాధని, మా ఆవేదనని ప్రపంచానికి చెప్పుకుంటాం, పర్మిషన్ ఇవ్వమంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి మీ సభకి అనుమతి ఇవ్వడం నిరాకరించనైనది అని చెప్పి కమిషనర్ గారు ఇప్పుడే మెసేజ్ పెట్టినారు. మన వాళ్ళు ఇప్పుడే హౌస్ మోషన్ మూవ్ చేయడానికని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇంటికి పోయినారు. కాబట్టి రేపు ఉదయం 11 గంటలకి ఇందిరా పార్క్ దగ్గర ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సేవ్ డెమోక్రసీ పేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. అనుమతి వచ్చినా రాకుండా దయచేసి మీరు అందరూ తరలి రావాలని మనస్ఫూర్తిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, సభ మధ్యలో నుంచి వెళ్ళడానికి నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజ్ఞా